ఢిల్లీలో నూతనంగా నిర్మించిన ఏఐసీసీ ఆఫీస్ ప్రారంభోత్సవంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. 140 ఏళ్లుగా దేశం కోసం నిస్వార్థంగా సేవ చేసి దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకుందని ఆయన అన్నారు. ఇవాళ దేశ ప్రజలకు పండగ రోజని ఆయన పేర్కొన్నారు. ఇకపై ఇక్కడి నుంచే దేశ భవిష్యత్తు కోసం ప్రణాళికలు రచించబోతున్నామన్నారు. దేశ ప్రజల ప్రయోజనానికి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఓ వేదిక కాబోతుందని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. రైట్ శివ, ఢిల్లీలో ఇప్పటికే నూతనంగా నిర్మించారు ఏఐసీసీ ఆఫీస్ అని తెలుస్తుంది. దాని ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈ రోజు ఉదయం కాంగ్రెస్ పార్టీ జాతీయ నూతన కార్యాలయం ప్రారంభం జరిగింది. ఈ నూతన కార్యాలయం ప్రారంభ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు కాంగ్రెస్ అగ్రనేతలు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన పిసిసి అధ్యక్షులందరూ కూడా ఈ నూతన కాంగ్రెస్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంటే 140 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ నిస్వార్థంగా దేశం కోసం పనిచేసింది. ఇన్నేళ్లుగా దేశాన్ని నడిపిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు సొంత కార్యాలయం ఏర్పాటు చేసుకోగలిగిందంటూ కూడా ఆయన చెప్పారు. అంటే రీజనల్ పార్టీలన్నీ కూడా సొంతగా పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ దేశం కోసం పనిచేసి ఇన్నాళ్లు పార్టీ కార్యాలయం కూడా నిర్మించుకోలేదు. ఇప్పటికీ సొంత కార్యాలయం నిర్మించుకున్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే ఈ రోజు కొంతమంది కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం కనిపిస్తుంది. కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కోరినట్లుగా కూడా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. వారు అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎవరెవరు అపాయింట్మెంట్ ఇచ్చారో ఆ టైం ప్రకారం కేంద్ర ప్రభుత్వ పెద్దలను, కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సహకారం అందించాలని, జరిపే ప్రధానంగా రాష్ట్ర అభివృద్ధి సహకరించాలని వారందరినీ కోరతానంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వీటితో పాటు ఇటు పార్టీ కార్యక్రమాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, అలాగే కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేతో కూడా సీఎం రేవంత్ రెడ్డి మళ్ళా సపరేట్ గా భేటీ అయ్యి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల గురించి కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేస్తున్న సంక్షేమ పథకాల గురించి కూడా ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలతో కలిసి చర్చించనున్నారు. రత్నం. రైట్ శివ, మరి ఏదైతే ఏఐసీసీ ఆఫీస్ ప్రారంభోత్సవం జరిగిందో ఇక నుంచి ప్రతి పార్టీకి సంబంధించిన ప్రతి నిర్ణయం అక్కడి నుంచి తీసుకుని పాలన కూడా అక్కడి నుంచే కొనసాగించే అవకాశం కనిపిస్తుందంటారా? అలాగే సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇంకా అక్కడికి ఎవరెవరు పాల్గొనడం జరిగింది? సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏపీ పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పిసిసి అధ్యక్షులందరూ కూడా ఈ కాంగ్రెస్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. దీనిలో పాటు కొంతమంది సిడబ్ల్యూసీ సీనియర్ మెంబర్స్ అలాగే కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రులుగా చేసిన సీనియర్ కాంగ్రెస్ నేతలందరూ కూడా హాజరయ్యారు. ఇక ప్రెసిడెంట్ ఏదైతే అక్బర్ రోడ్ లో ఉన్న 25వ నెంబర్ కాంగ్రెస్ కార్యాలయం ఏదైతే ఉందో అది యథావిధిగా కార్యాలయాన్ని కాంగ్రెస్ సంబంధించిన అధీనంలో ఉంచుకుంటూనే దాంట్లో కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు, ప్రత్యేక సమావేశాలు, సీనియర్లకు సంబంధించి మీటింగ్లు అక్కడి నుంచి నిర్వహిస్తారు. ఇక ప్రెస్ కాన్ఫరెన్స్లు కానీ ఇతరితర కార్యక్రమాలన్నీ కూడా ఈ ఐటీవీలో ఉన్న నూతన కాంగ్రెస్ కార్యాలయంలో ఈ మిగతా కార్యక్రమాలు కొనసాగించే విధంగా కూడా నిర్ణయాలు తీసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ శివ.